చెప్పండి విక్రమ్, అసిస్టెంట్ అడ్వకేట్ చామంతి గారు చెప్పింది నిజమేనా? మీరిద్దరూ ప్రేమించుకున్నారా? మీరు ఆ అమ్మాయి మెడలో తాడి కట్టారా? ఇంతకు ముందు దాన్ని మెడ పట్టుకుని మాత్రమే బయటికి గెంటాను. నీ ప్రేమ చంపుకోలేదనుకో, దాన్ని భూమి మీదే లేకుండా చేస్తాను. నువ్వు మాత్రం నీ మనసు మార్చుకున్నావో దానికి ఆయుష్ తీరినట్టే. చెప్పండి విక్రమ్, మీ ప్రేమ నిజం కాదా? మీ పెళ్ళయింది నిజమే కదా? అబద్ధం యువర్ ఆనర్, అబద్ధం యువర్ ఆనర్. ఈ అడ్వకేట్ చెప్తుందంతా అబద్ధం, అబద్ధం. అబద్ధమా? అవును యువర్ ఆనర్. విక్రమ్, శ్రావణి మీకు అస్సలు తెలీదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని మాట్లాడివ్వకుండా ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. చామంతి, విక్రమ్ని మాట్లాడనివ్వండి. సారీ మై లార్డ్. నాకు శ్రావణి ఎవరో తెలీదు అని చెప్పట్లేదు యువర్ ఆనర్. మేం కాలేజ్లో జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఈ శ్రావణి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నా వెంట పడింది యువర్ ఆనర్. నన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను వేధించింది యువర్ ఆనర్, నన్ను వేధించింది యువర్ ఆనర్. నాకు తనంటే ఇష్టం లేదు యువర్ ఆనర్. నేను ఇష్టం లేదు అని చెప్పినందుకే ఇలా కేసు పెట్టిందేమో అని నా అనుమానం యువర్ ఆనర్. ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు విక్రమ్? నువ్వు వేసిన కేసులో నిజం లేదు కాబట్టి. విన్నారు కదా యువర్ ఆనర్, విక్రమ్ శ్రావణిని ప్రేమించలేదు. శ్రావణియే ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని తనని వేధించింది. విక్రమ్ కాదు అన్నాడన్న అక్కసుతో పెళ్ళైనట్టు కేసు పెట్టింది. ఇదంతా డబ్బు కోసమే యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది మగాళ్ల జీవితాలు నాశనమవుతున్నాయి యువర్ ఆనర్. దయచేసి నా క్లయింట్ అయిన విక్రమ్ కి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, విక్రమ్ చెప్పిన దాంట్లో నిజం లేదు యువర్ ఆనర్, అస్సలు నిజం లేదు. చూడండి చామంతి,
మీరే విక్రమ్ని అడిగితే నిజాలు తెలుస్తాయని అన్నారు కదా. తాళి కట్టాడని చెబుతున్న వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే వీళ్ళు మేజర్స్ అని చెప్పిన లాభమే ఉంది. పెళ్ళే జరగకుండా జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అవును యువర్ ఆనర్, కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు ఈ చామంతికి కూడా జరిమానా విధించండి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట శ్రావణి ఉద్దేశపూర్వకంగానే యువర్ ఆనర్, మీ తీర్పుకు అడ్డుపడుతున్నానని ఏమీ అనుకోకండి. ఎవరికి అన్యాయం జరగకూడదని నా ఉద్దేశం. ఇలా విక్రమ్ చెప్పడానికి ఏదో బలమైన కారణమే ఉందని నాకు బలంగా అనిపిస్తుంది మై లార్డ్. కోర్టుకి కావాల్సింది నీకు అనిపించడం కాదు. యువర్ ఆనర్, దయచేసి నాకు రేపొక్క రోజు సమయం ఇవ్వండి. శ్రావణికి విక్రమ్కి పెళ్లి జరిగింది అనడానికి మీకు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. మై లార్డ్, కేసుని తప్పుదోవ పట్టించడానికే టైం అడుగుతున్నారు. రేపు కోర్టు సమయం వృధా అవుతుంది యువర్ ఆనర్. ఎల్లుండి నా క్లయింట్ మ్యారేజ్ ఉంది. ఇప్పుడే మీ తీర్పు ఇవ్వండి మై లార్డ్. దయచేసి రేపొక్క రోజు గడువు ఇవ్వండి యువర్ ఆనర్. ఇది 2 జీవితాలకి సంబంధించింది. నేను ఆధారాలతో వస్తాను యువర్ ఆనర్. ఒక్క రోజు టైం ఇవ్వండి ప్లీజ్ మై లార్డ్. ధర్మం బతకాలి, బతికించాలనే నా తపన. ఒకే ఒక్క రోజు యువర్ ఆనర్, ప్లీజ్. సరే చామంతి, ధర్మం బతకాలనేదే కోర్టు ఆశయం కూడా. మీకు రేపు ఒక్కరోజు గడువిస్తున్నాను. కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. సారీ శ్రావణి, నిన్ను చంపేస్తారన్న భయంతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించు శ్రావణి, నన్ను క్షమించు.